తిరుగుతున్నట్టుగా కదలిక మొదలయ్యి అలా అలా పైకి వెళ్తుంది అన్నమాట. కాబట్టి మనము ఆ మూలాధార శక్తిని, ఆ శక్తి మొదలైనప్పుడు ఆ శక్తి కదలికని ఉదాహరించడానికి మూలాధార చక్రము అని వాడుతున్నాం అక్కడ. కాబట్టి దాన్ని మనం రెండుగా సపరేట్గా ఏదో ఆలోచించి రెండుకి వేరు వేరు సాధనలు ఉంటాయా అని మనం వేరు చేయాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఓకే గురించి అర్థమైంది. అలా నేను అంటున్నాను. ఇప్పుడు కొన్ని కొన్ని దశాబ్దాల సాధన చేయని వాళ్ళు కూడా పూర్తిగా అర్థం కాకపోవటం అనేది ధ్యానానికి అడ్డంకు. అందుకనే నేను ఇందాక ఎన్ని గంటలైనా పర్లేదు, ముందు మొత్తం అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కరు అర్థం అవ్వాలి. పాత సాధులకి కొన్ని ఇలాంటి సంశయాలు ఉంటాయి, కొత్త వాళ్ళకి ఉంటాయి. హాయిగా ఇద్దరికి క్లియర్ అవుతాయి అలా చెప్పుకుంటే.